తుంగభద్ర నుంచి నీటి మళ్లింపుపై కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమైన చంద్రబాబు రాయలసీమ తాగునీటి కోసం తుంగభద్ర నుంచి నీరు మళ్లించే విషయం మీద చర్చించారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. తుంగభద్ర ఆధునీకరణపై బోర్డుకి విన్నవించాలని నిర్ణయించామని, ఆధునీకరణ జరిగితే కర్ణాటకతో పాటు రాయలసీమకి లబ్ధి జరుగుతుందన్నారు చంద్రబాబు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్యలపై చర్చించామని, అవి కోర్టు పరిధిలో ఉన్నందున వాటిపై పరిస్థితికి తగ్గట్లు పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ నుంచి కలెక్టర్ కెనాల్ ద్వారా హెచ్ఎల్సి అండ్ ఎల్ఎల్సి రెండులో కూడా అనుకోని నీళ్లు రావడం లేదు. దీనివల్ల చాలా వరకు ఇబ్బంది వస్తూ ఉంది. కరువు ప్రాంతాలకి జిల్లాలో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా సూర్యోదయంతో యాక్సెప్ట్ చేశారు. వారు టెక్నికల్ కమిటీ రికమెండ్ చేసిన తర్వాత ఇది తుంగభద్ర బోర్డుకి వెళ్తుంది. బోర్డు నిర్ణయం చేయాలి. బోర్డు నిర్ణయం చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. వీళ్ళని తొందరగా చేయగలిగితే కరువు ప్రాంతాలకి న్యాయం జరుగుతుంది. ఏదైతే వాటర్ అంతా వృధా అవుతుందో ఆ వాటర్ కూడా ఆదా చేసుకునే అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతోనే సీఎం గారు అడిగాం. వారు కూడా పాజిటివ్ గా